ఒకసారి 16 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ రోజు కొందాంలే ఇక్కడ ఎందుకు కొంటారు, ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ అనేది వాళ్ళు చూస్తున్నారు. ఆ రోజు కొన్న వాళ్ళని మీరు చూసారు. ఒకసారి ఆ రోజు జరిగిన ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ పరిస్థితులు ఎలా ఉండేవి అనేది ఒకసారి చెప్పగలరా? ఇప్పుడు ఆ విధంగా ఏ విధంగా ఉన్నారు కొన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది చెప్పగలరా? మనకండి ఆ రోజులలో మేము అమ్మినప్పుడు ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో దగ్గరలో మేము రియల్ ఎస్టేట్ చేసినప్పుడు మనకి ఇటు ఇబ్రహీంపట్నం కూడా చూసుకుంటే తుర్కెంజాల, ఇటు తీసుకుంటే శంషాబాద్, అటు రాజేంద్ర నగరు, మనకి ఇటు వచ్చేసి రుద్రారం వరకు కూడా ముత్తంగి రుద్రారము ఈ ఏరియాలలో, మనకి ఇటు తీసుకుంటే నాగారం ఈసీఐఎల్, ఈ రూట్స్ అన్నీ కూడా అప్పుడు అవుట్స్కట్స్ అండి. మనకి 3000కి 2000కి 4000కి గజం దొరికినాయి. ఇవాళ ఆ ఏరియాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని కన్స్ట్రక్షన్స్ మూవింగ్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్. ఎంత రియల్ ఎస్టేట్ నడుస్తుంది అంటే లోకల్లో ఫుల్ బిజినెస్ రన్నింగ్ కంటిన్యూషన్ ఉంది. ఎందుకంటే లోన్స్ పెట్టుకుంటున్నారు, డౌన్ పేమెంట్లు కట్టుకుంటున్నారు, ఇండిపెండెంట్ ఇళ్ళు తీసుకుంటున్నారు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు తీసుకుంటున్నారు, ఫ్లాట్ల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. డబ్బు ఉంది అండి వాళ్ళ దగ్గర, పబ్లిక్ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఈ మార్కెట్లో 40,000 నుంచి 60,000-70,000 దాకా ఉంది సార్ మార్కెట్. అంటే ఈ గడిచిన ఒక 10 yearsలో ఎంత చేంజ్ అయింది? 5,000 పెట్టారన్నా ఇవాళ 50,000 అంటే 10 times పెరిగినట్టే కదా. అట్లాంటిది ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఇంకా అన్ని స్కై టవర్స్. ఇవాళ మనం తీసుకుంటే 4th సిటీ కానివ్వండి, ఇటు చందనవల్లి షాబాద్ ఏరియాస్ కానివ్వండి, ఇటు మన నీమ్స్ దగ్గరలో కానీ అన్ని స్కై టవర్స్ ప్లాన్ చేస్తున్నారు, హైరేజ్ అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక రకమైన కొత్త న్యూ సిటీని చూడబోతున్నాం మనం. ఇప్పుడు 10 times మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు ఆ ఏరియాలలో 10,000 to 15,000 నడుస్తుంది. మరి ఆ 10 to 15,000 కూడా 1 lakh వరకు వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఆలోచన ఈ టైంలో తక్కువ ఉంది కాదు, ఒక్కసారి పెరగడం స్టార్ట్ అవుతాయండి. గజానికి 1,000 రూపాయలు వేసుకున్నా కూడా 1,50,000, 300 గజాలంటే 3 లక్షల రూపాయలు. 2 times పెరిగితే 6-7 లక్షల రూపాయలు తేడా వచ్చేస్తుంది. ఆ తేడా అనేది కంటిన్యూగా ఎవ్రీ మంత్ మనకి రేటు మారుతూనే ఉంటుంది. టక 1 yearలో డబల్ అవుతాయి రేట్స్. మనం ఆలోచన చేసి డెసిషన్ తీసుకునేసరికి రేట్లు పెరిగిపోతాయి. అంటే మన చేతిలో ఉన్న బడ్జెట్ దాటి ముందుకెళ్ళిపోతుంటుంది. మీరు చెప్తా ఉంటారు ప్రతి సందర్భంలో రేట్లు పెరుగుతాయి. అలానే గతంలో లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాలు విపరీతంగా రేట్లు పెరిగిపోవటం సామాన్యుల్ని రియల్ ఎస్టేట్కి దూరం చేసింది. అందుకే మార్కెట్ డల్ అయిపోయిందంటే మీరు ఏం చెప్తారు? ఎవరైనా సరే బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, హై అండ్ ప్రొఫైల్ పీపుల్ని దృష్టిలో పెట్టుకునే వీళ్ళ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు స్టార్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడున్న కాంపిటీషన్లో అలా చేస్తే మనం ముందుకెళ్ళామని చెప్పి పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ ఇది ఒక 50 లక్షల నుంచి ₹1,00,00,000 బిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ మంచి ప్రాజెక్ట్ చేద్దామన్న ఆలోచన కూడా లేదు చాలా మందికి అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. మార్కెట్ పడిపోవడానికి కూడా కారణం ఇదొకటి అనుకోవచ్చు మనం. అట్లా ఏం లేదండి, ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ పెరిగింది, ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరిగింది. కాబట్టి అప్రూవల్స్ కంపల్సరీ గవర్నమెంట్ అన్ని రకాల అప్రూవల్స్, దానికి బిల్డర్స్ అయితే తగిన ఏరియా వదిలిపెట్టడము, అప్రూవల్స్ అన్నీ తీసుకోవడము, క్వాలిటీస్ మెయింటైన్ చేయడం. ఇవాళ క్వాలిటీ లేకపోతే అసలు దాన్ని ఎవరు తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే అందరికీ అన్నీ తెలుస్తున్నాయి, అందుబాటులోకి వచ్చినాయి. మేము ఇంటీరియర్కి మెటీరియల్ వాడాము, లేకపోతే కన్స్ట్రక్షన్కి మెటీరియల్ వాడాలి, ఇవన్నీ కూడా పబ్లిక్లో అనౌన్స్మెంట్స్లోకి వచ్చేసినాయి. కాబట్టి బిల్డర్కి కూడా తక్కువ రేట్లో చేయడానికి పాసిబిలిటీస్ లేవు. తక్కువ రేట్లో చేస్తే కొనేవాళ్ళు లేరు, క్వాలిటీ లేకపోతే కొనేవాళ్ళు లేరు. మళ్ళీ ల్యాండ్ అపార్ట్మెంట్స్ ఇవి కట్టాలి అంటే మళ్ళీ కనీసం సిటీకి నియర్ బై ఉంటేనే ఎవరైనా పర్చేస్ చేస్తారు. సిటీ నియర్ బై రేట్లు తక్కువ లేవు కాబట్టి బిలో చేయడానికి లేదు. దాంతోపాటు అండి అందరికీ కూడా ప్రతి ఇంట్లోనూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగి 2-3 జాబులు చేస్తున్నారు అందరు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలే ఎక్కువ. ఇంతకుముందు 50+ వాళ్ళు ఎక్కువ కనపడేవాళ్ళు. నిజంగా మొన్న మా ఇంటి దగ్గర వీళ్ళు చెత్త పట్టుకెళ్తారు కదా, వాళ్ళని చూసి కూడా వాళ్ళు పిల్లలే ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, అరే ఇందులో కూడా ఒక పెద్దవాళ్ళే. అసలు ఆ జాబ్ పిల్లలు చేసేవాళ్ళు కాదు. మున్సిపాలిటీలో కానీ ఇట్లా దాంట్లో అంత పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా యంగర్ బ్యాచ్. ప్రతి దాన్ని కూడా వర్క్ వాళ్ళు చేసి సంపాదన తీసుకెళ్తున్నారు ఇంటికి. కాబట్టి ఇంట్లోకి వచ్చే ఆదాయం కూడా పెరిగింది. అట్లీస్ట్ ₹1,00,000 ఇంట్లోకి 2-3 కలిసి ₹1,00,000 తీసుకెళ్తున్నారు. ఒక టైంలో అదే మేము 10-15 years బ్యాక్ తీసుకుంటే 10,000 నుంచి 25,000 మధ్యలో ఉండేది ఇన్కమ్.
ఆ తగ్గ రేట్స్ ఉన్నాయి. అప్పుడు 1000 రూపాయలు 2000 నుంచి 3000 వరకు నడిచింది గజం. మరి ఇప్పుడు ఇన్కమ్ కూడా పెరిగింది, అట్లనే లివింగ్ ఆఫ్ కాస్ట్ పెరిగింది. అంటే మనం ఆలోచించే విధానం అన్ని క్వాలిటీగా తీసుకోవాలి, క్వాలిటీగా తినాలి, క్వాలిటీ డ్రెస్సులు, క్వాలిటీ ఏరియాలో ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ క్వాలిటీ అనే దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా రేట్ చేంజ్ అవుతుందండి. ఓకే, అంటే ఒక్కసారికి పెరగటం కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులే కదా. ఒక్కసారి ఏం పెరుగుతున్నారు, మీరే చెప్తున్నారు కదా 5 times పెరిగింది లాస్ట్ 2 years కి ఇప్పటికి అన్నప్పుడు. అయితే ఎందుకు పెరిగింది అంటే కన్జంప్షన్ కూడా అట్లా ఉంది. మనకి హైదరాబాద్ పాపులేషన్ తీసుకుంటే అండి 1,40,00,000 విత్ ఆధార్ కార్డు తోటి. మొన్న ChatGPTని అడిగితే చెప్తుంది 1,40,00,000 ఉన్నారు హైదరాబాద్లో అనేసి. అంటే 1,40,00,000 మెంబర్స్లో తక్కువ ఏం వేసుకోకుండా ఒక 2.5% మైగ్రేషను, దాన్ని అడిగితే అదే చెప్పింది. 2.5% పాపులేషన్ గ్రో ఉంది హైదరాబాద్లో. ఈ రెండు కలిపి తీసుకున్న యావరేజ్గా జనాలు పెరుగుతూనే ఉన్నారు. పెరిగినప్పుడు అవసరాలు పెరుగుతున్నాయి, అవసరాలు పెరిగినప్పుడు హైదరాబాద్ ఎక్స్టెండ్ అవుతుంది.